నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువజ్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. డయాబెటీస్ ఉంటే సంతానలేమి సమస్య కూడా ఎక్కువ అవుతుంది. మహిళల్లో డయాబెటీస్ వల్ల ఎగ్ క్వాలిటీ దెబ్బతింటుంది. హై బ్లడ్ షుగర్ ఉండడం వల్ల పాయిజనస్ ఎన్వైరన్మెంట్ అంటే టాక్సిక్ ఎన్వైరన్మెంట్ వల్ల అండాల క్వాలిటీ డ్యామేజ్ అవుతుంది. DNA మైటోకాండ్రియా దెబ్బతినడం వల్ల అండాలు సరిగా మెచ్యూర్ అవ్వవు. ఈ ఇమ్మెచ్యూర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్న ఎగ్స్ ఫలదీకరణం అవ్వవు. మిస్క్యారేజ్ రేట్ కూడా ఈ అండాలతో ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్, అండం విడుదలయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎస్పెషలీ టైప్ 2 డయాబెటీస్లో, PCOS ఉన్న డయాబెటీస్లో ఉందనుకోండి, అలాంటప్పుడు అండం విడుదల అవ్వకపోవడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, అండాశయాల్లో అండాలు తగ్గిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్తో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఇది పొద్దాక ఉందనుకోండి ఈ డయాబెటీస్, అలాంటప్పుడు హార్మోనల్ రిలీజ్ బాగా ఉండకపోవడము, హార్మోనల్ బ్యాలెన్స్ సరిగా ఉండకపోవడము, దానివల్ల అండాల క్వాలిటీ దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా గర్భసంచి పొర కూడా బాగుండదు. గ్లైసిమిక్ కంట్రోల్ అంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగా కంట్రోల్లో లేకపోతే ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా పెరగదు. దానివల్ల పిండం అక్కడ చేరిన ఫలదీకరణం అయిన తర్వాత అక్కడ అతకపోవడం అనేది జరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ లో మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అండం బాగుండదు అన్నాను కదండి, క్వాలిటీ క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. గర్భసంచి పొర కూడా బాగుండదు అన్నప్పుడు మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఎక్కువ పెరుగుతుంది. పురుషుల్లో కూడా డయాబెటీస్ మంచిది కాదు. స్పర్మ్ కౌంట్, మోటిలిటీ అనేది పడిపోతూ ఉంటుంది. డయాబెటీస్ వల్ల మైటోకాండ్రియా బాగుండకపోవడం వల్ల స్పర్మ్ సెల్స్ బాగుండవు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, అంటే ఇన్సులిన్ లెవెల్స్ సరిగా లేకపోవడం వల్ల పురుషుల్లో కూడా హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండవు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో లో టెస్టోస్టెరాన్ చూసినప్పుడు లిబిడో తక్కువ ఉండడము, స్పర్మాటోజెనసిస్ అంటే స్పర్మ్ ఉత్పత్తి కూడా బాగుండకపోవడం జరుగుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనివల్ల నర్వ్ డ్యామేజ్ అవ్వడము, వాస్కులర్ టిష్యూ బాగుండకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. డయాబెటీస్ పేషెంట్ లో రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ను ఎరెక్షన్ మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద సమస్య అవుతుంది. స్పర్మ్ DNA డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుందండి. హై గ్లూకోజ్ వల్ల స్పర్మ్ తలలో ఉన్న DNA కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ ఉన్న స్పర్మ్ అండంలోకి వెళ్ళింది అనుకోండి, ఫర్టిలైజేషన్ బాగుండకపోవడము, మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. సో టైప్ 1, టైప్ 2 ఏ రకమైన డయాబెటీస్ ఉన్నా మంచిది కాదు, పురుషుల్లో అయినా మహిళల్లో అయినా. సో లైఫ్ స్టైల్ మార్పులు చేయాలి. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎగ్ స్పర్మ్ డ్యామేజ్ అవ్వడము, ఓవ్యులేషన్ డిసార్డర్స్, PCOS, ఈ మోటిలిటీ బాగుండకపోవడము, మార్ఫాలజీ బాగుండకపోవడం అనేది తగ్గడం వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. పురుషుల్లో మహిళల్లో ఈ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి, వెయిట్ లాస్ ఉండాలి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినాలి, యాంటీ ఆక్సిడెంట్స్ మీరు ఆహారంలో ఇంక్లూడ్ చేయాలి, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ అనేవి తగ్గించుకోవాలి. మహిళల్లో కూడా అంతే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలి. ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని చూసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.